Hi guys, welcome to Greek Chat with Venkatesh. Gen Z movement and the resignation of Union Education Minister ధర్మేంద్ర ప్రధాన్. దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే రాజకీయాలు కాదు మనం మాట్లాడుకోబోయేది. జెన్జీ పవర్ ఏంటి అనేది మరొక్కసారి ప్రూవ్ అయింది. రీసెంట్గా మనం చూసాం తమిళనాడు ఎన్నికల్లో 2 కరప్ట్ పొలిటికల్ పార్టీస్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే వాళ్ళతో విసిగి వేసారిపోయిన వాళ్ళు, ముఖ్యంగా యూత్ అంతా కూడా జననాయకన్ విజయ్కి ఓటేశారు. ఒక రిఫ్రెషింగ్ చేంజ్ తీసుకొచ్చారు. పార్టీ పెట్టి పెద్దగా ప్రచారం చేయకుండా చాలా తక్కువ టైం అయింది, పెద్దగా ప్రచారం కూడా చేయలేదు, అయినా కూడా అతనికి పట్టం కట్టారు. పర్టికులర్లీ ది ఓట్ ఆఫ్ ది యూత్, అది అక్కడ బాగా పనిచేసింది. అలాగే మన చుట్టుపక్కల దేశాల్లో కూడా, నేపాల్ లాంటి చోట్ల కూడా ఈ జెన్జీ ఉద్యమాలు కూడా చూసాం మనం. మన దేశంలో కూడా చైతన్యం అవుతున్నారు యూత్ అని చెప్పి మరొకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎలా పుట్టింది, నేను వీడియో కూడా చేశాను. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక రిమార్క్ యూత్ని ఉద్దేశించి కాక్రోచెస్ అనడంతో అలా అయింది. అంతే కదా, ఇప్పుడు యూత్ ఇప్పుడంతా కూడా ఇప్పుడు ఆ ఫోన్ మీద ఉంటున్నారు, వాళ్ళకి ఏమి పని పాట లేదని ఒక ఫీలింగ్ కలుగుతుంది. దాంట్లో మరి కొంతమంది మరి నిరుద్యోగం, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంప్లాయ్మెంట్, దానివల్ల యూత్లో ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. దాంతో ఏంటంటే ఎస్కేప్ అవుతున్నారు, ఫోన్ చూసుకుంటా రీల్స్ చూసుకుంటూ ఉన్నారు. బట్ యూత్లో చైతన్యం ఉంది, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న సిస్టమ్, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్, ఇక్కడున్న ఈ పాతకాలం పద్ధతులు, బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన ఈ అవినీతి, బంధుప్రీతి ఇలాంటివన్నిటి మీద వాళ్ళకి చాలా కోపం ఉంది. వాటన్నిటికీ రిప్రజెంటేషనే బహుశా ఈ మూమెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. దీంట్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఏం లేదు. ఈవెన్ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఈ మూమెంట్కి చాలా దూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలిసి ఈ ప్రమాదం ఈరోజు ఇక్కడ వచ్చింది, రేపు మాకు కూడా తగులుకుంటుంది. ఎందుకంటే గతంలో అన్నా హజారే ఇలాంటి మూమెంట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దానివల్ల దెబ్బతింది. సో ఇలాంటి ప్రజల నుంచి వచ్చే ఉద్యమాలు, పార్టీలకు అతీతంగా వచ్చే ఉద్యమాలు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా భయపడుతుంది. కాంగ్రెస్ కావచ్చు, రూలింగ్ బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళంతా భయపడతారు. ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి ఐడియాలజీలు లేకపోతే పార్టీ నిబంధనలకు అతీతంగా పెరిగేవి ఉద్యమాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్. ముఖ్యంగా యూత్ ఎంత ఇంపార్టెంట్, యూత్ ఎంత బాగా చేస్తున్నారు అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే నరేంద్ర మోడీ, మడమ తిప్పని మోడీ, ఎప్పుడు తన నిర్ణయాలు వెనక్కి తీసుకోడు. ఇప్పుడు రైతు చట్టాల మీద ఒకసారి, అప్పుడు కూడా ఇంత పెద్ద ఉద్యమం జరిగింది, అది కూడా పార్టీలకు అతీతంగా జరిగింది కాబట్టి అప్పుడు ఒకసారి వెనక్కి తగ్గాడు. కానీ జనరల్గా ఆయన ప్రభుత్వంలో ఎవరు రాజీనామా ఇచ్చారు. ఎప్పుడో ఒకసారి సెక్సువల్ హరాస్మెంట్ వస్తే ఎంజే అక్బర్ ఒక మాజీ జర్నలిస్ట్ అండ్ మినిస్టర్, ఆయన రిజైన్ చేశాడు. సాధారణంగా ఒక మంత్రి రాజీనామా చేయడం, ఏదో కోరారు కదా, జనాలు కోరారు కదా అని తలవగ్గడం అనేది చేయడు. ఇప్పుడు పోతన పద్యం ఉంటుంది, అలుగుటయ్యే ఎరుంగని అమ్మహితాత్ముడే అలిగిన నాడు అన్నట్టుగా, వెనక్కి తగ్గడమే ఎరుగని నరేంద్ర మోడీ టఫ్ మ్యాన్, వెరీ వెరీ టఫ్ యాజ్ నెయిల్స్. అలాంటి నరేంద్ర మోడీ వెనక్కి తగ్గడం, అతని ఈగో ఎలాంటిదో మనకు తెలుసు. సో అతను వెనక్కి తగ్గడం ఏంటి, ఆయన వెనక్కి తగ్గడం, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. తగ్గడానికి కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే యూత్లో అన్రెస్ట్ మొదలైంది. ఇది కేవలం జంతర్ మంతర్ దగ్గర మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రాలకి వ్యాపించి రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. అందరూ యూత్ అంతా సంఘటితం అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక ఉద్యమంగా మారే ముందే వాళ్ళ కోరికలేవో తీర్చేసి దీన్ని మొగ్గలోనే తీర్చాలని చెప్పి ఒక స్ట్రాటజిక్గా నిర్ణయం తీసుకున్నారు. వెనక్కి తగ్గినా పర్వాలేదు, కానీ చాలా స్ట్రాటజిక్ మూవ్ ఇది. చాలా స్ట్రాటజిక్గా వెనక్కి తగ్గాలి, అది వెనక్కి తగ్గరు. ఇలాంటివి చేస్తూ పోతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక డిమాండ్ చేస్తారు, ఇలాగ ఉద్యమాలు చేస్తారు, అల్లరి చేస్తారు. సో ఇది యూత్లో ఒక అన్రెస్ట్ ఉంది. తర్వాత మీకు మొన్న అప్పుడు లాఠీచార్జ్ జరిగినప్పుడు కొన్ని రోజుల క్రితం పిల్లల్ని పోలీసులు బాగా బాధడం, పెల్లెట్ గన్స్ యూజ్ చేసి గాయపరచడం, మేకులు కొట్టిన లాఠీలతో లాఠీచార్జ్ చేయడం, ఆడపిల్లల్ని కూడా చెంపదెబ్బలు కొట్టడం, మామూలుగా ఉన్నాడు. ఇలాంటి దృశ్యాలు యూత్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ చాలా చాలా ఇబ్బంది పెట్టి, మిడిల్ క్లాస్ అంతా కూడా దీని విషయంలో కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు. సో అందుకనే ఏంటంటే దీన్ని ఇక్కడితో స్టాప్ చేయాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది డెఫినెట్గా జెన్జీ సక్సెస్. శ్రీశ్రీ ఒక పాట మీరు వినే ఉంటారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు,
మొద్దు రాచిప్పలు నూతిలోని కప్పలు అంటాడు. అదే పాటలో ఆయన ఏమంటాడు అంటే, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. సో యూత్ మనం అనుకున్న కాక్రోచెస్ అని, వృద్ధులు అని చెప్పి, మొద్దు రాచిప్పలు, బావిలో కప్పలు అని అనుకున్నాం. కానీ అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అలాగే అనుకున్నారు. కానీ కాదు, వీళ్ళు కూడా చేంజ్ తీసుకురాగలరని చెప్పి ఈ ఉద్యమంతో ప్రూవ్ చేశారు. ఇది రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాను. మోడీ ప్రభుత్వం మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఎమోషన్స్ని ఎంతసేపు మతాన్ని అడ్డు పెట్టుకుని మతపరంగా ఒక ఎమోషనల్గా అందరినీ ఎమోషనల్గా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించుకుని దాంట్లో కొన్ని అసత్యాలు ప్రచారం, ఏది నాకు నచ్చదు. వాళ్ళు చేస్తున్న వర్క్ బాగానే ఉంది. కానీ ప్రతిదానికి ఏదో ఒక రకంగా ఒక నెరేటివ్ బిల్డప్ చేయడం, దానికి ఒక మతం రంగు పొలమడం, ఇది నాకు నచ్చదు వాళ్ళ విషయంలో. మీరు యూఆర్ డూయింగ్ గుడ్ వర్క్, యూఆర్ బెటర్ గవర్నమెంట్ దాన్ కాంగ్రెస్ ఆర్ ఎనీ అదర్ కోయలిషన్ గవర్నమెంట్. యూఆర్ డూయింగ్ గుడ్ వర్క్. మీరు ఈ మతాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఎమోషన్స్ రైజ్ చేసి, సెంటిమెంట్స్ రైజ్ చేసి మీరు పాలించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎనీవే, అది వేరే విషయం. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నేను చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అసలు నీట్ పేపర్ లీక్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు దీనికి ఎవరో కొంతమంది వ్యక్తులు కానీ, ధర్మేంద్ర ప్రధాన్ కానీ, మరొకరు కానీ కారణం కాదు. కుళ్ళిపోయిన మన వ్యవస్థ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. ఐన్స్టీన్ కొటేషన్ ఒకటి ఉంటుంది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఒకటి, కానీ చేపలకేమో చెట్ల లేఖలు నేర్పిస్తుందంట మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అలాగే మనం చదువుకున్నది ఒకటి, మనం చేసే పని ఒకటి. అలాగే మార్క్ ట్వైన్ ఒకటి చెప్తాడు ఏంటంటే, నేను నా ఎడ్యుకేషన్ని నా జ్ఞాన సముపార్జనలో, అంటే నా నాలెడ్జ్ విషయంలో నా ఎడ్యుకేషన్ అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాను. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, మన ఎడ్యుకేషన్ పద్ధతి ఏం బాగాలేదు. దీంట్లో నాకు అన్నిటికన్నా నచ్చని విషయం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి అస్సలు విలను. ఈ నీట్ లీక్ కానీ, ఏ ప్రశ్నాపత్రం లీక్ అయినా దాని వెనకాల ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వల్లే ఈ లీక్కి ప్రధాన సూత్రధారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ చైనా ఇన్స్టిట్యూట్స్. వీళ్ళు ఏం చేశారంటే ఎడ్యుకేషన్ దెబ్బతీశారు, స్పోర్ట్స్ని దెబ్బతీశారు. నాకు తెలుసు కదా, అప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, మా పిల్లలు 10th క్లాస్ వరకు బాగా ఆడేవారు, తర్వాత ఎప్పుడైతే ఈ చైతన్య నారాయణలు చేరారో వాళ్ళకి గేమ్స్ ఆగిపోయినాయి అని చెప్పి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, అది వాళ్ళ అబ్బాయి టెన్నిస్ చాలా బాగా ఆడేవాడు, స్టేట్ ర్యాంక్లో ఉండేవాడు, అదే ఏజ్ గ్రూప్లో మంచి ర్యాంక్లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏం చేస్తారు, కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి దీంట్లో జాయిన్ చేస్తారు. అక్కడైతే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు వెళ్ళలేరు, దే కెనాట్ ప్లే టెన్నిస్ ఇన్ ది ఈవినింగ్ ఆల్సో. సో దాంతో ఏంటంటే అక్కడితో అతని కెరియర్ ముగిసిపోయింది. మంచి ప్రామిసింగ్, అతను మంచి ప్లేయర్ అయి ఉండేవాడు, కానీ మంచి హై ర్యాంక్లో ఉన్నవాడు ప్లేయర్ అతను ఏజ్ గ్రూప్లో. అతని కెరీర్ అలాగే ఎంతోమంది కెరియర్లు ఆగిపోయినాయి. అలాగే ఈ పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ అంటే బట్టిగా పట్టడం, వెళ్ళి అక్కడ ముక్కును బట్టి వెళ్ళి కక్కేయడం, ఇదే ఒక ధోరణిగా వీళ్ళు తీసుకొచ్చారు. నేను మా పెద్దమ్మాయిని చేర్చినప్పుడు, శ్రీ చైతన్యలు చేర్చినప్పుడు, నేను తెలుగు కావాలి, నాకు సెకండ్ లాంగ్వేజ్ అన్నాను. తెలుగు ఇవ్వాలంటే సాంస్క్రిట్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి, తెలుగులో మార్కులు రాకపోయినా పర్లేదు, నాకు మా అమ్మాయి తెలుగు లేదు, మేము తెలుగు చెప్పమన్నా. అదేంటి తెలుగు, నాకు తెలుగు భాష నాకంటే చాలా ఇష్టం, మా అమ్మాయి తెలుగు నేర్చుకోవాలి. నో, తెలుగు లేదు, సంస్కృతిలో మార్కులు వస్తాయి. సంస్కృతిలో ఉండే కొద్దిమంది పండితులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చేస్తున్నారు. మా సంస్కృతి వాళ్ళకి సంస్కృత పండితులకి వాళ్ళకి అది మంచి ఇది దొరుకుతుందని చెప్పి వాళ్ళు, మీరు సగం పేపర్ ఆన్సర్ చేసినా ఫుల్ మార్క్స్ ఇస్తున్నారు. తెలుగు పేపర్ వాళ్ళు చేయట్లేదు, అలా చేయకపోవడం వల్ల తెలుగుకి నా నష్టం జరిగింది. అసలు తెలుగు లేదు, నేను బలవంతంగా సంస్కృతం నేర్పించాల్సి వచ్చింది. మా అమ్మాయి సంస్కృతం నేర్చి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. తర్వాత మా పెద్దమ్మాయి, మా తర్వాత ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్, వాళ్ళని నారాయణలో జాయిన్ చేశాను నేను ఇంటర్మీడియట్. ఇది ఇంజనీరింగ్ చేయించాలి, అప్పట్లో నాకు తెలియలేదు. ఇంజనీరింగ్ కాకుండా వేరే ఏదైనా చేయించుంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది, అప్పటికన్నా తెలివితేటలు లేవు. వాళ్ళిద్దరు చేరిస్తే ఎస్ఆర్ నగర్లోనే అమీర్పేటలోనే ఉండదు వాళ్ళ అనుకుంటారు, ఆదిత్య పార్క్ దగ్గర అక్కడ వాళ్ళ
ఇది ఉండేది వాళ్ళ కాలేజ్. అక్కడ టాయిలెట్స్ కూడా లేవు సరిగ్గా. వీళ్ళు నీళ్లు తాగకుండా వెళ్ళేవారు, చాలా ఇబ్బంది పడేవారు. చూడండి ఇన్ని డబ్బులు వసూలు చేస్తారు, టాయిలెట్స్ ఉండవు, ప్లే గ్రౌండ్స్ ఉండవు, మినిమం ఫెసిలిటీస్ ఉండవు వీళ్ళకి. ఎంతసేపు ర్యాంకులు రావాలి, ఇదే వీళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే మీడియా వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తారు న్యూస్ పేపర్కి. టీవీ ఛానల్స్కి 1 1 1 2 2 2 2 అని యాడ్స్ వస్తాయి. అందుకని వాళ్ళ గురించి ఎవ్వరు నెగిటివ్గా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే యాడ్స్ మీద బతుకుతారు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా. కానీ వీళ్ళు చాలా డ్యామేజ్ చేస్తున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు నీట్ గురించి చెప్తాను. నీట్ ఎప్పుడు లీక్ అయింది, అసలు నీట్ అనేది ఎందుకు వచ్చింది? ఇలా ఎంసెట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, సెంట్రలైజ్ చేద్దామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది. కానీ ఇలా సెంట్రలైజ్ చేయడం వల్ల మీ కంట్రోల్ ఉండదు. మీరు దేశవ్యాప్తంగా క్వశ్చన్ పేపర్స్ మీరు సర్క్యులేట్ చేయాలి, వాటిని పంపించాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. చేసినప్పుడు మీకు ఎక్కడో చోట అవి బయటపడే అవకాశం ఉంది. ఇంత పెద్ద దేశంలో మీరు సెంట్రలైజ్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది. అదే ఇక్కడ జరిగింది. 2024లో లీక్ జరిగినప్పుడు ఒక 67 మందికి 720 మార్క్స్ వచ్చినాయి. ఏంటని చూస్తే పాట్నా హజారీబాగ్ దగ్గర లీక్ అయింది పేపర్. కొద్ది చోట అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లీక్ చేస్తారు. ఎవరు? ఇప్పుడు మీకు పేపర్ లీక్ అవ్వాలంటే కోట్ల రూపాయలు చెల్లించాలంటే మీకు రెడీగా ఆ కోట్ల రూపాయలు మీకు అందించేవాళ్ళు ఎవరు అందిస్తారు? ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని పట్టుకుంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న అందరికీ ఇస్తే వాళ్ళు మీకు ఆ డబ్బు రికవర్ అవుతుంది. లేకపోతే ఎలా అవుతుంది రికవర్? మీరు ఇండివిజువల్గా వెళ్ళి ఎవరిని అప్రోచ్ అవుతారు? ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న వీళ్ళే మెయిన్. సో అలాగా అక్కడ పాట్నా హజారీబాగ్ లీక్ అయింది, వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. సో అది కేవలం లీక్ అనేది ఒక కొంత ప్రాంతానికి మాత్రం పరిమితం కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయలేదు. కానీ ఈసారి ఏమైంది? ఈసారి ఇంకా పెద్ద ఎత్తున లీక్ జరిగింది. టెలిగ్రామ్ ద్వారా అది సర్క్యులేట్ అయింది. అందుకే మీరు చూసారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 2 రోజులు టెలిగ్రామ్ ఛానల్ని ఆపేశారు గవర్నమెంట్. సో ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎలా జరిగింది అసలు? ఎలా జరిగిందంటే అప్పటికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే ఆ జీపీఎస్ ట్రాకింగ్ పెట్టారు, ఆ బండిల్స్కి జీపీఎస్ ట్రాకింగ్. అదే అది ఎక్కడైనా అంతే, ఎక్కడ ఉన్నా సరే ఆ బండిల్ని ట్రాక్ చేస్తారు. తర్వాత క్యూఆర్ కోడ్ పెట్టి ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే వాటిని ఓపెన్ చేయాలి. బాగానే ఉంది. వీటిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు ఈ బండిల్స్ని, క్వశ్చన్ పేపర్ బండిల్స్ని? ఐఏఎఫ్, మన భారత వైమానిక దళం విమానాలు ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ చేశారు. సో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఒక్క ఆస్పెక్ట్ మర్చిపోయారు. పేపర్ సెట్టింగ్ ఎవరు చేస్తారు? ప్రొఫెసర్లు చేస్తారు. వాళ్ళని వదిలేశారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? సోర్స్లో కదా, మహారాష్ట్రలో ప్రొఫెసర్, మరాఠీ ప్రొఫెసర్, ఆయనకి ఏంటంటే ఈ క్వశ్చన్స్ ట్రాన్స్లేట్ చేయాలి. సో ఆయన దగ్గరికి వచ్చిన పేపర్లు ఆయన వాటిని లీక్ చేశాడు. ఇంకొక ఆయన బయాలజీ పేపర్ సెట్ చేశాడు, అది కూడా మా పూణేలో అనుకుంటా, అతను కూడా లీక్ చేశాడు. సో ఇక్కడ లీక్ అయింది. అవి వేరు ప్రాంతాల్లో, బివాల్ ఫ్యామిలీ అని చెప్పి సికార్ రాజస్థాన్లో ఉంది. వాళ్ళు తీసుకొని వాళ్ళు 10 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. 10 లక్షలు రికవర్ చేయాలి కదా, దాన్ని రకరకాలుగా స్ప్రెడ్ చేశారు, టెలిగ్రామ్లో స్ప్రెడ్ చేశారు. సో పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళంతా 10th ఇంటర్మీడియట్ పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు? సరే నాకు పేపర్ దొరికింది, నేను దీన్ని మా ఫ్రెండ్కి ఇస్తే అతను నాకు పోటీ వస్తాడు కదా అని కాదు, ఫ్రెండ్కి ఇద్దాంలే అని ఫ్రెండ్షిప్ వలన, లేకపోతే వాడికి పేపర్ క్లిక్ అయింది అనుకో, వాడు నాకు పార్టీ ఇస్తాడు అని చెప్పి దానికోసం వాళ్ళు దాన్ని ఇక సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అప్పటికే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నారంటే, లీక్ చేసిన వాళ్ళు ఒక కోచింగ్ క్లాస్లోకి పెట్టి ఒక గెస్ట్ పేపర్ అని చెప్పి ఆ గెస్ట్ పేపర్ని చేత్తో రాసుకునేలా చేశారు. ఎవరు డిక్టేట్ చేశారు. మళ్ళీ అది ఎక్కడి నుంచో ఆరిజిన్ వస్తే మళ్ళీ దాన్ని ట్రాక్ చేస్తారు, ఎక్కడి నుంచి ఆ పేపర్ స్టార్ట్ అయింది అనేది దాని లేకుండా కేవలం హ్యాండ్ రిటర్న్గానే దాన్ని స్ప్రెడ్ చేశారు. కానీ ఎలాగైనా స్ప్రెడ్ అయిపోతుంది. ఎంతసేపు ఇప్పుడున్న కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దాంతో ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఇది జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, మరికొన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఎక్కడైతే కేరళకు ఒక క్యాండిడేట్ ఏం చేశారంటే కేరళలో వాళ్ళ ఫాదర్కి ఒకటి పంపించారు, అక్కడ స్ప్రెడ్ అయింది. సో ఇలా రకరకాలుగా స్ప్రెడ్ అయ్యి పెద్ద ఎత్తున జరిగింది. ఇది లీక్ కూడా బయటపెట్టిన ప్రభుత్వంగా కనుక్కున్నది. ఒక సికార్కి చెందిన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ అతను కూడా కోచింగ్ ఇస్తుంటాడు. అతనికి గెస్ట్ పేపర్ దొరికింది. గెస్ట్ పేపరు యాక్చువల్గా ఎగ్జామ్ అయిన తర్వాత May 3 ఎప్పుడు ఎగ్జామ్ అయింది. వచ్చిన పేపర్ చూస్తే దాంట్లో ముఖ్యంగా కెమిస్ట్రీ, బయాలజీలో ఉన్న క్వశ్చన్స్ సేమ్ టాలీ ఉంది. అంటే 400 క్వశ్చన్స్లో 140 క్వశ్చన్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేదు. దాంతో ఏంటంటే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు.
మళ్ళీ అతను ఏంటంటే ఇంకొన్ని ప్రూఫ్స్ గ్యాదర్ చేసి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి రాస్తే ఏంటంటే వాళ్ళు కూడా చూశారు, ఇది అర్థమైంది, వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయింది, చాలామందిని అరెస్ట్ చేశారు. అనుకున్న ఆ ప్రొఫెసర్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని ప్రొఫెసర్లకి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయాలి, వాళ్ళ మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేయాలి, ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో. అంత చిన్న ఇంత నెట్వర్క్ మీరు ఈవెన్ ఆర్మీని కూడా ఇన్వాల్వ్ చేశారు, ఎయిర్ ఫోర్స్ని ఇన్వాల్వ్ చేశారు పేపర్ల భద్రత కోసం. కానీ ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో వాళ్ళని వదిలేశారు. ఇది ఖచ్చితంగా వైఫల్యమే కదా, ఖచ్చితంగా వైఫల్యం. సో ఇలా లీక్ అయింది ఈ పేపరు. దాంతో పేపర్ మే 16న ఎప్పుడో దీన్ని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు 12 నుంచి 14 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలామందికి హార్ట్ బ్రేక్ కూడా. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తాను, అది టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ చేయాలంటే నాకు ఎంత ఉసూరం ఉంటుంది ప్రాణం. ఎంత బాగా చేశాను, మళ్ళీ అలా రాదు. ఫస్ట్ టైం చేసినట్టు సెకండ్ టైం రాదు. ఒరిజినల్ డూప్లికేట్. ఈ పిల్లలు కూడా ఒక సంవత్సరం అంతా కష్టపడి రాసిన ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఆ ఇంటెన్సిటీ, ఆ సీరియస్నెస్ వస్తుందా? మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత ఒకసారి చాలా బాగా రాశాను, ఈసారి నేను క్రాక్ చేస్తాను అనుకున్న తర్వాత సెకండ్ టైం పేపర్ వేరే రకంగా వస్తుంది. ఎంత బాధ ఉంటుంది పిల్లలకి. 22 లక్షల మంది రాశారు, ఎంత బాధ. అందుకే ఇప్పుడు వీళ్ళు ఉద్యమం చేశారు, మంత్రి రాజీనామా చేయాలంటే మరి ఇంతమంది స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున మీరు తీసుకున్నారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్రి కాదు కదా, అందరినీ ఎవరైతే వాళ్ళు అందరినీ పక్కకు తప్పించారు. 22 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్నారు, మీరు అందరిని తప్పించారు. అప్పుడు ఇంకొక మంత్రి ఎవరైనా ఉన్నప్పుడు అతను కూడా చాలా జాగ్రత్త, రాత్రింబవళ్ళు దీని మీద ఉంటాడు, మళ్ళీ లేకపోతే నా జాబ్కి నష్టం వస్తుందని చెప్పి. అందుకని చేయాలి. గతంలో ఇలా చేసేవారు. ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయడం మనం చూసాం. ఎవరు అడగలేదు, ఆయనే రాజీనామా చేశాడు, నైతిక బాధ్యత వయసు. ఇలాంటివి చేయాలి. చేయకపోతే కాదు, ఈ సొసైటీ బాగుపడదు. అందుకని అలా జరిగింది లీక్. ఎంత దారుణం, ఎంతమంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఎంత గుండెకోత అయింది నిజంగా. మళ్ళీ రాశారు, ఎగ్జామ్ రాశారు, ఒకసారి అప్పుడు వచ్చిన వాళ్ళు తర్వాత రారు. మేము ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాశారు కదా, ఇలాగే క్యాన్సిల్ అయ్యి పోస్ట్పోన్ అయ్యి మాకు ఎంత దానివల్ల అందరికీ అలవాట్లు కూడా అవుతాయి. సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు. ఇలాంటివన్నీ చాలా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి రాయడం. ఎందుకంటే మన సిస్టమ్ అలా అయిపోయింది. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి నువ్వు డాక్టర్ ఇంజనీర్ కాకపోతే నువ్వు ఎందుకు ఈ వేస్ట్ ఫెలో? నువ్వు ఒక ఎంచుకున్నావు, స్పోర్ట్స్ ఎంచుకున్నావు, లేకపోతే నీకు ఒక మంచి ఆర్ట్ ఉంది, నీ చేతిలో ఒక మంచి పెయింటింగ్ చేయగలవు, మంచి పాటగా పాడగలవు, అలా ఒప్పుకోరు కదా. 3 Idiots సినిమా అదే కదా. సో దానివల్ల మీకు అస్సలు మీరు అనుకున్నది చేయలేకపోతున్నారు. ఎప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో బందీగా ఉండిపోతున్నారు మీరు. 3 Idiots అంటే గుర్తుకొచ్చి, 3 Idiotsలో మీకు ఫింగ్షుక్ వాంగ్డు అని ఉంటాడు కదా, అతనే అమీర్ ఖాన్ వేసిన. అది ఎవరు తెలుసా ఆ పాత్ర? మీకు తెలుసు కదా, సోనం వాంగ్చుక్ చాలా గొప్పవాడు. అతని మీద చాలా అతను చైనా ఏజెంట్ అంటున్నారు, కానీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. అతను ఇప్పుడు నిరాహార దీక్షలు చేయడానికి అన్నిటికీ కారణం అతను ఎన్జిఓలకి ఏదో ఇబ్బంది పెట్టారని, అదంతా నేను మాట్లాడు. కానీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎందుకంటే లద్దాఖ్ చాలా వెనకబడిన ప్రాంతం, అది మంచు ఎడారి అది చలితో కూడిన ఎడారి. అక్కడ చాలా వెనకబడిన జనాలకి అతను దేవుడు నిజంగా. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఎడ్యుకేషన్? అతను చదువుకోలేదు. 9వ తరగతి వరకు అది స్కూల్కి వెళ్ళలేదు. తర్వాత ఏదో బలవంతంగా స్కూల్కి పంపించారు. అప్పుడే ఎక్కువ నేర్చుకున్నానని చెప్తాడు. ఎందుకంటే అక్కడ చెట్టు పుట్టల నుంచి వాటి నుంచి నేను నేచర్ నుంచి నేర్చుకున్నానని చెప్తాడు. తర్వాత స్కూల్ సిస్టంలో ఏమలేక పారిపోయి మొత్తం మీద ఎలాగో ఇంజనీరింగ్ చేసి ఇలాగే ఆ సినిమాలో 3 Idiots దానికి ఏంటి చేతన్ భగత్ రాసిన నవల పేరు గుర్తురావట్లేదు, దాని ఆధారం ఇతని ఆధారంగానే అది రాశారు, దాని సినిమాకి తీశారు. సో అతను స్కూల్ పెట్టాడు. స్కూల్లో ఎవరిని చేసుకున్నాడు? ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయినా లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకున్నాడు. 7th క్లాస్ ఫెయిల్ అయిన తీసుకుని వాళ్ళకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. తర్వాత ఐస్ తుపాస్ అని కనిపెట్టాడు. అక్కడ నీళ్ళ సమస్య ఉంది. నీళ్ళు వాళ్ళకి మంచు కరిగే టైంలో నీళ్లు రావడం కోసం ఎండాకాలం ఆ నీళ్ళు వచ్చే రకం ఎన్నో చేసింది. రామన్ మెక్సెస్ అవార్డు, ఎన్నో అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇచ్చారు. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ అతని భార్యని పిలిచి వాళ్ళకి సన్మానం కూడా చేశాడు. సో అలాంటి వ్యక్తి అతను. అలాంటి వాళ్ళు నిజంగా బెజవాడ విల్సన్ అని ఇంకో అతను ఉన్నాడు. అతను ఏంటంటే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఉండేది. అంటే
హ్యూమన్ వేస్ట్, మనం మలమూత్రాలను ఎత్తే కార్మికులు, సఫాయి మజ్దూర్ అంట, వాళ్ళు వాళ్ళు మాన్యువల్ స్కావెంజింగ్ బ్యాన్ చేయడం కోసం అతను కృషి చేశాడు. నిజంగా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వెనకబడిన జాతులకి, వెనకబడిన ప్రాంతాలని ఆదుకునేవాళ్ళు. సో సో అది అతని గురించి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా క్యాంపెయిన్ జరుగుతుందంటే అతను చైనా ఏజెంటు, అతను ఇది, అతను అది, అతని ఫండింగ్ ఇలా వస్తుంది. అతను ఎన్నో కనుక్కున్న ఇన్నోవేటర్. అతనికి వేరే దేశం నుంచి ఫండ్స్ వస్తాయి. దాన్ని ఏంటంటే దాన్ని ఏదో రకంగా నెరేటివ్ బిల్డప్ చేయడం. ధర్మేంద్ర ప్రధాన్ గురించి ఏం చెప్తారంటే అతను ఎందుకు రాజీనామా చేయమని అడుగుతున్నారు? ఎందుకంటే అతను మన చరిత్రలో, మన ఎన్సీఆర్టీ పుస్తకాల్లో, మన చరిత్ర పుస్తకాల్లో ఉన్న తప్పులు, ముస్లిం వాళ్ళని గ్లోరిఫై చేయడం, దానంతా మారుస్తున్నాడు. కాబట్టి ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. దీంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది, అది ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర మన అర్నాబ్ గోస్వామి ఒక జోకర్ ఉన్నాడు. అతను ఏమంటాడంటే ఇక్కడ వీళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది, వాళ్ళకి ఫుడ్ డెలివరీ వస్తుంది కదా స్విగ్గీలో వాటిలో, దీన్ని మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్ చేస్తున్నారంట. మన ఇండియా వ్యాప్తంగా అందరూ కూడా ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళకి ఫుడ్. సో అది మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్ చేస్తున్నారని చెప్పాడు. తర్వాత నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అతను వెంటనే లైవ్లోకి వచ్చి చెప్తున్నాడు ఏంటంటే మంచి పని చేశారు, ఎందుకంటే దీనివల్ల వైలెన్స్ ఆగిపోతుంది. లేకపోతే పిల్లలు చాలా వైలెంట్ అయిపోయారు. పిల్లలు వైలెంట్ అవ్వడం ఏంటి? పిల్లల్ని పోలీసులు కొట్టారు తప్ప పోలీసులు పిల్లలు కొట్టారా? కొంతమంది రాళ్ళు కొట్టి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ వైలెన్స్ ఆపేయాలి. వైలెన్స్ ఆపడం కోసం చేశారండి. ఏం మాట్లాడుతున్నారు? మన తెలుగు మీడియాలో కూడా ఉన్నారు ఈ జోకర్లు, చాలామంది ఉన్నారు. వాళ్ళ మంది జోకర్లు ఉన్నారు. దాంట్లో పెద్ద జోకర్ అంటే ఆ నేషన్ వాంట్స్ టు నో అర్నాబ్ గోస్వామి. సో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటి వాళ్ళు తయారై వాళ్ళ ఎజెండాల ప్రకారం మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారు, కొంతమంది బీజేపీని సపోర్ట్ చేస్తారు, కొంతమంది లోకల్గా ఉండే రాష్ట్ర ప్రభుత్వాల్ని వాళ్ళ కొమ్ము కాస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఈ ఉద్యమం సాగింది. ఇది ఇన్స్టా రెవోల్ట్ అని కూడా కొంతమంది దీన్ని ఫ్రేజ్ చేస్తున్నారు. ఎస్, ఇన్స్టా రెవోల్ట్. దాంతో ఏంటంటే మోడీ కూడా మొన్న ఎప్పుడు లేనిది ఇన్స్టాగ్రామ్లో ఆయనకు అప్పటికప్పుడు రికార్డ్ చేసి దాన్ని కూడా చాలామంది ఎప్పుడు చూడడం చూశారు. ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఆయన మొన్న క్యాబినెట్ మీట్లో కూడా చెప్పాడు, అందరూ రీల్స్ చేయండి అని చెప్పి మినిస్టర్స్ అందరికీ చెప్పాడు. సో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ద్వారా అసలు నిజాలు బయటపడుతున్నాయి. మీరు ఈ నేషనల్ మీడియా మీద డిపెండ్ కాకండి, కొంతమంది యూట్యూబ్లో డిపెండ్ కాకండి. మీరు చూసి అసలు దృశ్యాలు చూసి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజాలు ఏంటో తెలుసుకోండి. రకరకాల నెరేటివ్స్ తయారవుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను కొన్ని గ్రూపులో ఉన్నాను మా దగ్గర. దాంట్లో ఏమంటారంటే ఇదంతా కాంగ్రెస్ కుట్ర అంట. ఇది నీట్ పేపర్ లీక్ అవ్వడం కూడా కాంగ్రెస్ కుట్ర అంట. కాంగ్రెస్ కుట్ర దేశాన్ని డిస్టెబిలైజ్ చేయడం కోసం కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు చేస్తున్న కుట్ర అంట. వాళ్ళ మిత్రపక్షాలు ఇలా ఎందుకు కుట్ర చేస్తారు నాకు అర్థం కాలేదు. మరి కుట్ర చేస్తున్నారు, ఆ కుట్రను ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు హిస్టరీలో పుస్తకాలని సవరించడం కంటే కూడా నీట్లో 22 లక్షల మంది పిల్లల భవిష్యత్తు సంబంధించిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కదా. అది చేయకుండా అంటే ఆయన హిస్టరీని సంస్కరించడం, హిస్టరీలో ఉన్న తప్పులు దిద్దడంలో బిజీగా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ముఖ్యం కదా. ఇంకొకటి వచ్చింది, నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఒక యంగ్ లేడీచే తెప్పించారు, చిన్న అమ్మాయి, టీనేజ్ అమ్మాయితో చెప్పించారు. ఏంటంటే పిల్లలు నీట్ ఎగ్జామ్ ఆత్మహత్య చేసుకుంది, నీట్ క్యాన్సిల్ అయినందుకు కాదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే అని ప్రెషర్ పెడుతున్నారు, అందుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాతే వాళ్ళు ఆ 12 మందో 14 మందో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవేళ ఎగ్జామ్ బాగా రాకపోతే ఎగ్జామ్ జరిగిన 3వ తారీఖున 4వ తారీఖున అప్పుడు కదా ఆత్మహత్య చేసుకున్నారు. లేకపోతే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర కూడా పోలీసులు ఉంటారు ఎక్కువగా. ఏ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాను ఇక్కడ వచ్చింది ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన రోజున ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఎగ్జామ్ బాగా రాకపోతే చేసుకుంటారు. ఎగ్జామ్ రద్దయిన రోజున ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు చేసుకున్న అది కాదంట, తల్లిదండ్రులు తప్పంట. అది తల్లిదండ్రులు ప్రెషర్ పెడతారు, తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రెషర్ పెడతారు, ఒప్పుకుంటాను, ఆ పాయింట్ ఒప్పుకుంటాను. కానీ వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నది అందులో చిన్న మధ్య చెప్పించారు. ఇలాంటి నెరేటివ్స్ గోల్డ్ అని బిల్డప్ అవుతున్నాయి. దాంట్లో అసలు నిజం ఏంటి, తప్పేంటి అనేది మీరే తెలుసుకోవాలి, మీ అంతటా మీరే తెలుసుకోవాలి. చాలా చాలా దుష్ప్రచారం జరుగుతున్నాయి. మిగతా కాంగ్రెస్ హయాంలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి, చాలా చోట్ల ఎప్పుడు లీక్ అవుతుంది. ఎన్ని డిఎస్సి స్కూల్ ఎగ్జామినేషన్, పోలీస్ రిక్రూట్మెంట్, అన్ని పేపర్లు లీక్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే అందరికీ డబ్బులు మోజు ఉంటుంది, ఎవరో ఒకటి ఏదో ఒకటి కకృతి పడతాడు, లీక్ చేస్తారు. పిల్లలతో ఆడుకుంటున్నామని ఎవరికి అనిపించదు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, అయినా సరే లీక్ చేస్తారు. లీక్ చేస్తారు సరే, కానీ ఇదేంటంటే నీట్ అనేది మిగతా లీగ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో జరిగిన ఒక పెద్ద ఎగ్జామ్. అందులోనూ మీకు మెడికల్ కోచింగ్కే మీరు లక్షలు ఖర్చు పెట్టాలి.
ఒకవేళ ఇక్కడ సీట్ రాకపోతే మీరు తీసుకెళ్ళి వాళ్ళని ఏదో రష్యా పక్క దేశాలు ఉన్నాయి కదా, ఒకప్పుడు రష్యా జార్జియాలోనే ఎక్కడో మీరు జాయిన్ చేయాలంటే అక్కడ మీకు సంవత్సరానికే 10-20 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇంత డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంది. నీ మెడిసిన్ అంటే అది ఈజీ, మెడిసిన్ మోజు అందరికీ ఉంది, ఇప్పటికీ ఉంది. సో ఆ మోజు ఉంది, ఇంతమంది అపియర్ అవుతున్నారు, ఇంత టఫ్ ఎగ్జామ్ ఇది. అలాంటప్పుడు ఇలాంటి లీక్ అనేది చాలా పెద్ద లీక్ కంపేర్ టు ఆల్ దో స్మాల్ లీక్స్, అవన్నీ కూడా చిన్నవే. అందుకని ఇంత హెసిటేషన్ జరిగింది, ఇంత గొడవ జరిగింది. వాళ్ళు తగ్గలేదు, స్టూడెంట్స్ కాబట్టి తగ్గలేదు. వేరే పార్టీలు అయితే వాళ్ళకి ఎన్నో ప్రలోభాలకు లొంగిపోతారు, స్టూడెంట్స్ ప్రలోభాలకు లొంగలేదు అస్సలు. వీళ్ళందరూ చిన్నవాడు, వీళ్ళందరూ యంగ్ జనరేషన్. సో అందుకే నేను చెప్తున్నాను, వీళ్ళు దేశ భవిష్యత్తుని మీ చేతుల్లో మీరే కాపాడుకోండి. మీరు ఈ కుళ్ళు రాజకీయాలు, వీళ్ళ నెరేటివ్స్, వీళ్ళ కుల రాజకీయాలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కుల రాజకీయాలు, ఈ ప్రాంతీయ రాజకీయాలు, ఇవన్నీ పక్కన పెట్టి ఏది మీకు కావాలి, యూత్కి ఏది కావాలని మీరే సాధించుకోండి అని చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మరొక డిస్క్లైమర్ మళ్ళీ చెప్తున్నాను.